నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఇస్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. హాయ్ అండి, ఈరోజు నేను చేపల పులుసు స్పెషల్గా అండ్ వెరైటీగా చేశాను. ఒకసారి చూడండి. ఫస్ట్ అందరూ ఉల్లిపాయని ఈ విధంగా కాల్చుకోవాలి, పచ్చి ఉల్లిపాయను అనమాట. సో ఇలా కాల్చుకొని మన తెలంగాణ స్టైల్లో చాలా స్పెషల్గా, చాలా వెరైటీగా ఇలా చేస్తే బాగుంటుంది అనేలాగా చేశాను. ధనియాలు కొన్ని, ఇక్కడ వచ్చేసి లవంగ, దాచిన చెక్క, యాలుకలు, జీలకర్ర, ఇటు వచ్చేసి గసగసాలు, ఇంకా ఎండు కొబ్బరి కూడా తురిమి ఇవన్నీ కూడా వేపుకొని కాల్చి మంచిగా ఎర్రగా కాల్చి వేపుకున్న తర్వాత మొత్తం శుభ్రంగా అన్నీ వేపుకోవాలి. వేపుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రై పీసెస్కి ఇవి చేపలు. ఇక్కడ వచ్చి చింతపండు నానేసాను. ఉల్లిపాయలు, ఇది ఉల్లిపాయలని ఇందాక మీకు చూపించాను కదా, కారబెట్టాను పచ్చి ఉల్లిపాయలని. ఆ ఉల్లిపాయలు, దాచిన చెక్క, లవంగ, యాలుకలు, ధనియాలు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇవన్నీ మిక్సీ పట్టింది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది టమాటా క్యూర్, ఆయిల్, చింతపండు. ఇప్పుడు కట్ల పొయ్యి మీద ఇలా కుండని పెట్టాలి. ఈ మట్టి కుండలు అన్నమాట. మట్టి కుండలు పెట్టి గిన్నె బాగా కాగినాక నూనెను పోయాలి. పోసాక మీకు చూపిస్తాను. ఉల్లిపాయలు ఈ విధంగా వేయాలి. రుషి చెప్పు, ఏమేసాం మనం ఇప్పుడు? ఆయిల్ వేసినాక ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఓకే, ఇప్పుడు ఏమేయాలి? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చిమిర్చి వేయాలి. మరి ఉల్లిపాయలు వేగాలి కదా, వేగాలంటే ఏమేయాలి మరి? సాల్ట్ వేయాలి. తర్వాత ఏమేసావు? పసుపు వేసాం. పసుపు వేసిన తర్వాత ఏమేసాం? ఉప్పు వేసాం. వేసాక ఒకసారి కిందికి మీదికి ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? కలపాలి ఇలాగా. దాని మీద నుంచి వద్దు రుచి, తప్పు. కర్రని లోపలికి అనాలి. అప్పుడప్పుడు కట్టెల పొయ్యి దగ్గర జాగ్రత్తగా ఉండాలి నాన్న. కొంచెం దూరం వెళ్ళు నువ్వు. పొగ వస్తుంది, కళ్ళు మండుతాయి. ఇప్పుడు ఇందులో ఏమేసానంటే కాల్చిన ఉల్లిపాయలని వేసాను అనమాట. కాల్చిన ఉల్లిపాయలు మంచి మిక్సీ పట్టి వేసాను. సో ఫస్ట్ మీకు అందరికీ తెలిసిందే, నూనె పోసుకోవాలి. పోసుకొని ఉల్లిపాయలు వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అవి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసాను అనమాట, ఉల్లిపాయలు మంచిగా వేగడానికి. వేసాక అప్పుడు నేను ఫస్ట్ మీకు కాల్చి చూపించాను కదా ఉల్లిపాయని నిప్పుల మీద, అలా కాల్చిన ఉల్లిపాయని మిక్సీ చేశాను. ఆ మిక్సీలోనే, ఉల్లిపాయని మిక్సీ పట్టే దాంట్లోనే ఏం చేశానంటే జీలకర్ర, ధనియాలు, యాలుకలు, లవంగాలు, దాచిన చెక్క, గసగసాలు, కొబ్బరి, ఇవి కొంచెం కొంచెంగా తీసుకున్నాను అనమాట. చిటికెడు అంటారు కదా, ఆ విధంగా. ఇప్పుడు ఇందులో కొంచెం మెంతు ఆకులు తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేపల పులుసు చేస్తున్నా, ఎప్పుడు మెంతాకు వేయలేదు. ఇదే ఫస్ట్ టైము. ఎలా ఉంటుందో చూడాలి. నేను కూడా మెంతాకు వేసి చేస్తున్నాను చేపల పులుసు. ఇప్పుడు మెంతాకు అనేది వేసాను. ఇప్పుడు 3 స్పూన్లు అండి, 3 స్పూన్ల కారం వేసాను.
తర్వాత 2 స్పూన్ల ఉప్పు వేసాను అనమాట. చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. మా తెలంగాణ స్టైల్ ఇలాగే ఉంటుంది అనమాట. ఇక్కడంతా కారం కొంచెం ఎక్కువగానే తింటారు ఈ ఏరియా మొత్తం. సో అందువల్ల మా తెలంగాణ సైడ్ అయితే కొంచెం కారం ఎక్కువ తింటారు కాబట్టి 3 స్పూన్ల కారము, 2 స్పూన్ల సాల్ట్ వేసాను అనమాట. సో చేసిన ఐటమ్స్ అన్నీ ఇందులో వేసిన ఐటమ్స్ అన్నీ ఉడుకుతున్నాయి అన్నమాట. మంట ఎక్కువైందని కట్ట తీసేసాను చేపలు. నెక్స్ట్ ఇదిగోండి చేపలు వేస్తాను. ఇది పులుసుకి, ఫ్రైకి మళ్ళీ వేరే తీసాను. బా కమ్మటి వాసన వస్తుందండి. గుమ్మగుమ్మలాడిపోతుంది. ఒక్క నిమిషం, మా ఇంటి పక్కన ఆంటీని మొన్న మీరు చూశారు కదా, ఏది పువ్వులు కోసేటప్పుడు, కొన్ని కూరగాయలు కోసేటప్పుడు ఆంటీని పిలుద్దాం, ఎలా ఉందో వాసన అడుగుదాం. ఎట్లుంది చేపల పులుసు ఇట్లా పొయ్యి మీద వండడం? చేపల పులుసు కట్టెల పొయ్యి, మట్టి కొండ, ఇంకా దానికి మించింది ఇంకేం కావాలా? మరి ఏంది మరి అంకుల్కి నేను పెట్టనా చేపల పులుసు, ఇవాళ మీరు పెడతారా? మట్టి కొండ కాబట్టి ఇదే టేస్ట్ చాలా బాగుంటుంది. గమ 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 అదిరిపోతుంది. ఇప్పుడా లొట్టలు వేసుకుందామని చూస్తాను. ఒక్కసారి వాసన చూస్తావా? మూత తీస్తా, ఒక్క నిమిషం ఆగు. రుచిలే మీద కట్టెల పొయ్యి, మట్టి కొండ, చేపల పులుసు రుచి పండగ మొత్తం ఇప్పుడే అనిపిస్తుంది. ఎట్లుంది వాసన? వదిలిపోతుంది. అది మళ్ళా అది కట్టెల పొయ్యి అంటే ఏడ దొరికింది ఇప్పుడు? మట్టి కొండ, అందులోకి చేపల పులుసు. ఇంకా నేను చింతపండు పులుసు పోయలా, ఇంకా పోతే ఇంకా అదిరిపోద్ది. చాలా బాగుంది. కలర్ చూడు ఎంత బాగుంది అసలు. ఇందాక ఆంటీ మూత తీసిన నీళ్ళు పోయకముందు, చేపలు వేయకముందు అసలు గుమగుమ వాసన ఆంటీ. బా ఏం రుచి? ఎప్పుడైనా తిన్నావా రుచి నువ్వు ఇట్లా? అమ్మ చూడు నీకోసం ఎంతగానో కష్టపడుతుందో ఎండలా. అది టోపీ పెట్టుకోమా. మంచి ఆలోచన వచ్చింది. కట్టె మీద చేయాలి, మట్టి కొండ మీద తినాలా, ఆరోగ్యానికి అహంకారం మంచిగా ఉంటుంది. పోయేటప్పుడు శేషు చెప్పి మరి పోయిండు మా ఆయన. ఇగో ఇవి తీసుకుంది వాటి కోసమే. ఎప్పుడైనా ఇట్లా చికెన్, చేపలు ఇట్లా వండుకోవడానికి బాగుంటుందని ఎప్పుడో తీసుకుంటే, ఒకసారి వండినాం కానీ గ్యాస్ స్టవ్ మీదే కుండ ఇదే కానీ కట్టెలు పోయి పెట్టలే, గ్యాస్ స్టవ్ మీదే వండిన. ఏదో ఏ వస్తువుకైనా ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది అనుకుంటే ఇక చేపల పులుసుతో దానికి మంచి రోజు. అది ఫ్రెండ్స్, మా ఇంట్లో చేపల పులుసు తినాలనుకునే వాళ్ళు వచ్చేయండి. పిల్లల సెలవా ఎప్పుడే అర్థమని పిల్లలు మమ్మీ మమ్మీ రా మమ్మీ ఏ మమ్మీ. అమ్మా అందరికి స్టేటస్ పెట్టాలా? అందరికి పెడతా. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పు మరి అందరికి. హ్యాపీ క్రిస్మస్ డే అందరికి. గట్టిగా మంచిగా చెప్పు. హ్యాపీ క్రిస్మస్ డే అందరికి. ఒకసారి మూట దిద్దురా. గుమగుమ వాసన రావాలి ఇప్పుడు. ఇక చేపల పులుసు మూత ఒక్కటిది. అది వావ్. కొత్తిమీరతో పైన కొత్తిమీర వేద్దామా? నీకు ఫ్రెండ్సేనా? నా సబ్స్క్రైబర్స్ నీకెందుకు ఫ్రెండ్స్ అవుతారే? ఓహో, చిన్నపిల్లలు కూడా చూస్తారంటవా? ఇషర బజ్జ. బాబా చిక్కగా ఉంది పులుసు. మొక్క అవసరం లేదు, కొంచెం చారు పోసుకుంటే చాలు, కడుపు నిండిపోద్ది. అసలు ఇలా కలపకూడదు కానీ కలుపుతున్నా చిన్నగా. ఇంకొంచెం సేపు పొయ్యి మీదే ఉంచుదాం. రోజైతే మా అమ్మ నాకు కష్టపడి చేస్తాను ఎండలో కూర్చొని.
మరి అమ్మకి వాళ్ళకి అందరికి నీళ్ళు ఊడిపోతాయి, వాటర్ ఊడిపోద్ది నోట్లో. వీడియో చూసే వాళ్ళందరికా ఆగు వీడియో తీస్తున్నా. కట్టెలు పొయ్యి మట్టికుండా ఎంత ఆరోగ్యమైన ఆహారం. ఆడే చేపల పులుసు రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక స్టీల్ బౌల్లోకి మార్చుకుందాం. చిన్ను ఏం కట్టెల పొయ్యి మీద కుండలో వండావుగా. చిన్న జెన్యూన్గా చెప్పు, ఏదైనా పర్లేదు. జెన్యూన్గా చెప్పు చిన్ను, నేనేం ఫీల్ అవ్వను. ఇంకో ముద్ద తిని చెప్తా. సూపర్ చిన్ను. నిజంగా ఆ ఫీల్ తెలుస్తుందా? కట్టెల పొయ్యి మీద వండిన ఫీల్, ఆ ఫ్లేవరు. ఎప్పుడు గ్యాస్ మీద వండేదానికి దీనికి ఏంటి తేడా చెప్పు. టేస్ట్ ఉండదు పొయ్యి మీద, దీంట్లో మంచి టేస్ట్ ఉంది. సూపర్ ఉంది చిన్న. అది ఫ్రెండ్స్, చూసారుగా కట్టెల పొయ్యి మీద ఈరోజు మట్టి కుండలో చేపల పులుసు. మా వారికి అయితే నచ్చేసింది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళిండు అనమాట, అలా చెయ్యి అని. చేసా.